ఖైరతాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్న మనం ఖైరతాబాద్ విగ్రహం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను ఆదర్శంగా తీసుకుంటాం. రైట్. ఇకపోతే ఈ మహాదేవుని పుత్రుడైనటువంటి గణనాథుని పండుగ 9 రోజులు 11 రోజులు జరుపుకుంటున్నాం. దానికి కారణంగా సో ఆ గణనాథుడు మనకు దీవించి ప్రజల ఆయురారోగ్యాలు కాపాడాలని ఆ మహాదేవుని వేడుకుందాం. సో ఇంకో పాయింట్, ఈ గణనాథుని పండుగ కొన్ని అరాచక శక్తులకు మనకు మైనస్ అవుతుంది. హిందూ బంధువులారా, భారతీయులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. గ్రామాలలో కోలాటాలు చప్పట్లతోని గణనాథుని పూజలు జరుగుతుంటాయి. సో ఈ టౌన్లలో డీజే సౌండ్ పెట్టుకొని పెద్ద ఎత్తున సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాం. మనము దేవుని పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనం కాపాడదాం. ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనమంతా కోరుకుందాం. దాని ద్వారా ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ముఖ్యమైన పనులు పెట్టుకొని ఈ గణనాథుని సెక్యూరిటీలో ఉంటారు. వాళ్ళకు మనం సహకరించి వాళ్ళని అర్థం చేసుకుందాం. మనము ఎవరిని ఏమీ అనం. కాకపోతే కొందరు ఈ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవ సమితిలో కొందరు అరాచక శక్తులు ఎంటర్ అయిపోయి వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళ సొంత స్వార్థాల కోసం కొంత మిస్బిహేవ్ చేస్తారు. ఇదంతా మన గణనాథునికి తగులుతుంది. కాబట్టి అందరం చాలా జాగ్రత్తగా ఉందాం. మాంసాహారం తినకుండా శాకాహారంతో ఉండి ఈ 9 రోజులు 11 రోజులు దిగ్విజయంగా మనము గణనాథుని వేడుకుందాం. ఆయుర ఆరోగ్యాలతో ఉందాం. జై బలో గణేష్ మహారాజ్ కి జై.